దైవదాసుడు మహిమదాస్ గారు, మన ప్రియ సహోదరుడు మహిమదాస్ గారు, అలాగే కటాక్షం మన సిస్టర్ కటాక్షం, దేవుడు వారిని ప్రేమించి వారికి తోడుగా ఉండినారు. దానికి మీరే సాక్షులు. కానీ ఈరోజు నేను గమనిస్తే దేవుడు వారి దాంపత్య జీవితాన్ని కూడా ఆశీర్వదించి వారిని దర్శించి 3 కుమార్తెలు ఇచ్చినారు కదా. షిప్రా ఎవాంజలిన్ ఎక్కడుంది? షిప్రా ఎవాంజలిన్. ఓకే. ఇప్పుడు నిత్యాశ్ర రిజాయిస్ బర్త్డే పాప. తర్వాత ర్యాప్చర్ ఇస్లాగా, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో ఈ రెండవ పాప షిప్రా ఇవాంజలిన్, తన పుట్టినరోజు వరకు కుటుంబం కూడా వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు. ఆ సందర్భంగా కూడా మీ అందరూ కలిసి మనమందరము ఈ బిడ్డల వరకు దేవుని స్తుతించాలి అని వారు కోరుతూ ఉన్నారు. 127వ కీర్తనలో ఉన్న మాట మీకు అందరికీ పరిచయమే. కుమారుడు. ఇది తెలుగు తర్జుమాలో ప్రాబ్లం. ఇది మీరంతా బిడ్డలు లేకపోతే దేవుని పిల్లలు అని ఉండాలి. ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో నుంచి అంటే ఆదిమ గ్రీకు హెబ్రీ గ్రీకు భాషల్లో నుంచి కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడిన తర్వాత ఆ బైబిల్లో నుంచి మన దగ్గర ఉన్న తెలుగు పండితుల్ని పట్టుకొని వారి తోటి తెలుగుతోటి తర్జుమా చేయించారు. ఆ దినాలలో తెలుగు పండితులు అంటే ఎవరు ఉండేవారు? బ్రాహ్మణులే ఉండేవారు. ఆ దినాల్లో స్త్రీ అంటే అంత ఇది లేదు, వాళ్ళంతా కొంచెం వివక్షగా ఉండేది. అందుకని ప్రతి దగ్గర కూడా పురుషులు, కుమారులు, సహోదరులు ఇలాంటి తర్జుమా కనిపిస్తుంటుంది. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే చిల్డ్రన్ అనే ఉంటుంది, పిల్లలు అని ఉంటుంది. అందుకని ఇక్కడ కుమారులు అని ఉంది ఏంటి అని మీరు ఎవరు అభ్యంతర పడద్దు. దేవుడిచ్చిన పిల్లలు, సహోదరునికి ఇచ్చిన కుమార్తెల గురించే మనం చదువుతున్నాం ఇక్కడ. కుమారులు అనేది కుమారులు ఏంటి, కుమార్తెలు ఏంటి, పిల్లలంతా కూడా యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు. దీంట్లో ఇక డౌట్ లేదు. ఎందుకంటే గర్భఫలము లేకపోతే ఒక జీవము అది దేవునికి ఇవ్వబడిన నామములలో ఒక నామము. ఆయన ఆశ్చర్యకరుడు. ఒక శిశువు జన్మించిందంటే ఎంత ఆశ్చర్యం అండి. అర్థమవుతుంది అసలు ఎవరికైనా? వాళ్ళు తల్లి పోలిక తండ్రి పోలిక అని చూసి అబ్బో తల్లి కనిపిస్తున్నారు, లేకపోతే అమ్మమ్మ కనిపిస్తుంది, అది ఇది అంటాం. వాళ్ళ వేళ్ళు ఏంటి, ఎక్కడుండాలో వేళ్ళు అక్కడే ఉన్నాయి. అదే మనల్ని అడిగితే నాకు ఇంకా వెనకాల ఒక 2 చేతులు కావాలంటామేమో. కానీ అసలు ఎక్కడ ఏది ఎలాగ నిర్మించబడి ఉండాలి, బయటికి కనిపించేవే మనకు అర్థం కావు. వైద్యులు ఉంటారు, డాక్టర్లు, వాళ్ళు డాక్టర్లు మొత్తం అంతా ఒక డాక్టర్ ఉంటాడు. కంటికి ఒక డాక్టర్ ఉంటాడు, ఎముకలకు ఒక డాక్టర్ ఉంటాడు, గుండెకి ఒక డాక్టర్ ఉంటారు, ఈ చర్మానికి ఒక డాక్టర్ ఉంటాడు. అలాగా ప్రతిదానికి ఒక డాక్టర్. అంటే అసలు ఎంత ఆశ్చర్యం, ఆశ్చర్యకరుడు. మనం జన్మించినప్పటి నుంచే నేను జన్మించిన రీతి ఆలోచించినప్పుడు నాకు భయమును ఆశ్చర్యము కలుగుతున్నది అని ఉంటాడు. 139వ కీర్తన 14వ వచనంలో. ఇటువంటి ఆశ్చర్యము, దేవుడు ఆశ్చర్యకరుడు గనక తన బిడ్డలు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి దేవుడు వారిని దర్శించి పిల్లలను ఇచ్చినప్పుడు ఎటువంటి ఆశ్చర్య కార్యము అన్నది మనం గుర్తిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా దేవుడిచ్చిన బహుమానమే అని అంగీకరించాలి, అంతే కదా. మన పితరులు పిల్లల గురించి చెప్పేటప్పుడు వీళ్ళు నా పిల్లలు అని చెప్పేదానికంటే వాళ్ళు ఏమని చెప్పేవారండి? ఆదికాండము 33వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది ఒక్కటి చూస్తున్నాం. అంటే మన పితరులు ఏమని చెప్పేవారు వాళ్ళ పిల్లల గురించి? ఆదికాండము 33వ అధ్యాయం 5వ వచనం. ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి
వీరు నీకేమి కావాలని అడిగినందుకు ఏమన్నాడండి? వీళ్ళందరూ నా పిల్లలే అన్నాడా? ఆహా, ఏమన్నాడు ఆయన? వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అందుకనే మరి దైవదాసుడు కూడా ఆయన ఏమని ఒప్పుకుంటున్నాడు? ఎందుకు పెట్టాడు ఈ కూడిక? ఈ పిల్లలంతా కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించిన పిల్లలే. మంచి పేరు పెట్టారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. నిత్యాశ్రయ అన్నది పాప పేరు. ఆయన ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? యెహోవాయే. గమనించారా? 2 సార్లు ఉంది. అంటే దేవుడు మన పితరుడైన మోషేకు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన అడిగారు, మీరెవరు అని చెప్పాలి అంటే ఆయన ఏమన్నారు? నేను ఉన్నవాడను అనువాడను. అలాగే ఇప్పుడు యెహోవాయే అంటే సంపూర్ణంగా దేవుని ద్వారా కలిగిన బిడ్డ, లేకపోతే దేవుని యొక్క అనుగ్రహము. దేవుడే ఆ బిడ్డకు నిత్యత్వం వరకు ఆశ్రయముగా ఉంటాడు కదా. యెహోవాయే అంటే నేను ఉన్నవాడు అనువాడైన దేవుడు, ఆయనే ఆ బిడ్డకు నిత్యాశ్రయముగా ఉంటాడు. మన పితరులందరూ అలాగే అనుభవించారు దేవుణ్ణి. ఈ మోషే ఇశ్రాయేలీలందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దాటారు. దాటిన తర్వాత అసలు దేవుడిని స్తుతించి, అసలు దేవుడి గురించి ఆలోచించి, దేవుడు గొప్పతనం గురించి ఒక పాట పాడుతూ ఉన్నారు. ఆ పాట పాడుతూ ఆ పాటలో ఏమన్నారు? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 4వ వచనం మాటలు చదువుదాం. ఆ పాటలో కొన్ని మాటలు ఎలాగున్నాడంట? ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఎవరితో పోలుస్తామండి? ఎటువంటి దేవుడు? దాంట్లో మొదటి మాట ఏమనుందంటే ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ఆశ్రయం, మనందరికీ ఆశ్రయం ఉంటుంది, మన ఇళ్లలో ఉంటారు. అవసరమైనప్పుడు మన ప్రక్కన దుర్గంగా నిల్చునే వాళ్ళు ఉంటారు. ఇంట్లోనే గుంపులోనే ఉంటాం, మందిలోనే ఉంటాం, కానీ మనల్ని పట్టించుకునేవాడు ఎవడైనా ఉన్నాడా అని ఏడ్చుకునే రోజులు ఉంటాయి. కానీ ఈ దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళు నిత్యాశ్రయం లేకపోతే ఆశ్రయ దుర్గము కలిగిన వారు. అందుకనే ఈ దైవదాసులు కూడా దేవుడే ఈ సేవకునికి అనుగ్రహించిన బిడ్డలు అని చెప్పుకున్నప్పుడు ఆ దేవుడు ఈ బిడ్డ పక్షంగా చెప్తున్న మాట ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. అంటే అక్కడ అన్ని తెలుగులో కలిసి ఉన్నట్టున్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6, నేను చదువుతున్నాను, గమనించండి. 18లో తర్వాత, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందరని ఎవరు చెప్తున్నారు? సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆ బిడ్డ పక్షంగా ఆలోచించినప్పుడు, ఆ దేవుడే అనుగ్రహించిన బిడ్డగా మనం భావించినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు
కుమార్తెలుగా ఉంటారు. సర్వశక్తి గల దేవుడు తెలియజేస్తున్న మాట. మనం ఇంకా కొన్ని విషయాలు చూసుకోవాలంటే కూడా సమయం చాలా అయిపోయింది. కానీ మనము దైవజనుడైన భక్త్ సింగ్ గారు ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకొని ఆయన మాదిరిలో మనం జీవించడానికి 3 విషయాలు ప్రాముఖ్యంగా. ఏంటా 3 విషయాలు? విశ్వాసములో కొనసాగాలి, వాక్యానుసారంగా జీవించాలి, రక్షణ, ఆత్మ రక్షణ యొక్క నిశ్చయత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. దానికోసము మనము యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసిన ఆ కార్యాన్ని యందు నమ్మకం ఉంచాలి. చిన్న బిడ్డ నిత్యాశ్రయ గురించి మనం ఆలోచించినప్పుడు వీరికి దేవుడే అనుగ్రహించిన సంతానము. ఇప్పుడు దేవుడు ఆ బిడ్డ పక్షంగా చేస్తున్న వాగ్దానం ఏంటి? నేను మీకు సదాకాలం అంటే మీతో ఉంటాను, మీకు నేను తండ్రిగా ఉంటాను, పరలోకపు తండ్రిగా ఉంటాను. మీరు ఎలా ఉంటారు నాకు? సర్వశక్తి గల దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను, ఎల్లప్పుడూ నేను మీకు తోడుగా ఉంటాను. అంటే దేవుని దృష్టిలో నిత్యాశ్రయ స్పెషలా కాదా? స్పెషలే. ప్రత్యేక ఈరోజు స్పెషల్ మీటింగ్ పెట్టింది నిత్యాశ్రయనే కదా. అందుకని దేవుని దృష్టిలో స్పెషల్. మనము కూడా ఈ స్పెషల్ దేవుని గురించి ఆ బిడ్డకు ప్రతి సమయంలో కూడా బోధించి నేర్పించి ఈ దేవుని మార్గాల్లో నడిపించాలి. ఆ రీతిగా తల్లిదండ్రులకేమి సంఘానికి కూడా దేవుడు కృప చూపించును గాక. ఎన్నో విషయాలు ధ్యానించుకోవడానికి మనకి సమయం లేదు. ఈ మాటలను దేవుడు మన అందరి కొరకు దీవించును గాక. చెప్పబడినటువంటి జనరేటర్ యొక్క ట్యాంక్ పగిలిపోయి ఆయిల్ అంతా కాలిపోయి ప్రాబ్లం అయ్యి అది రిపేర్ చేసుకునే టైం పట్టింది. సరే దేవునప్పుడు కూడా అన్నగారు మరి వాక్యం ఆపుకోకుండా ముగించడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. దేవుడు కొందనాలు సమయంలో మరి ప్రత్యేకమైన ప్రకటన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు వాస్తవానికి భక్త్ సింగ్ గారి నిమిత్తమైనటువంటి కూడిక మెయిన్, అటు తర్వాతే మా పాప. ఎందుకంటే అన్నగా చెప్పినప్పుడు నేను బయట ఉన్న అంత వాక్యం అంతా మనసు ఎక్కడే ఉంది. నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆశీర్వాదితాను. అన్నగారి యొక్క బ్రదర్ వారి యొక్క డాడీ నాటినప్పుడు ఎలా మందిరంలో సమయం ఉన్నప్పుడల్లా గడుపుతూ వచ్చాడు. మన సమయం ఉన్నా రావడానికి కష్టం, కానీ నిజంగా ఈరోజు నాతో కూడా చాలా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. మనం ఉన్న సమయానికి అర్థపరుచుకుంటాం. ఆయన సమయం దొరికినప్పుడు ఏం చేసేవాడు? దేవుని సన్నిధిలో గడిపేవాడు. నిజంగా ఎంత అద్భుతం. ఈరోజు మనం ఎన్నో నేర్చుకోవాల్సిన బయలుపరచబడి సరే ఏదేమైనప్పుడు కూడా దైవదాసుని దేవుడు ఆ ప్రాంతం కర్నూలు నుంచి మన మధ్యలో నడిపించి వాడుకున్న విధానం బట్టి దేవుడు పొందనాలి. కాబట్టి రెండో కోణం ఏంటంటే మా పాప బర్త్డే. అందుకనే కూడికి కూడా బర్త్డే నిమిత్తం కాదు, కానీ భక్త్ సింగ్ గారి కొరకే ఈ కూడిక. కాబట్టి ప్రభు బయలుపరిచిన కోణంలో నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం. నేను వచ్చిన కాడి నుంచి భక్త్ సింగ్ గారి జన్మదినము, భక్త్ సింగ్ గారి లోకం విడిచిపెట్టినటువంటి రోజు కంపల్సరీ జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు ఇది ఒక ఆచారము, అలవాటుగా చేస్తున్నాడు అనుకోవచ్చు. అట్లా కాదు. ప్రతిసారి అంటే ఆయన జన్మదినము కానీ ఆయన ప్రభు మొదలు పిలవబడిన రోజు కానీ ఒక్కొక్క దైవదాసులు వచ్చి వారు ఆ దైవజనుడితో భక్త్ సింగ్ గారితో ఉన్న అనుభవాలు చెబుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఆనందం కూడా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తాం. బైబిల్
బైబిల్ అనేది పరిశుద్ధమైన గ్రంథమే, కానీ దాంట్లో ఆ అధ్యాయంలో ఉన్న మాటల ద్వారా మనం ఎలా పరిశుద్ధపరచబడుతున్నామో, అవసరమైన రీతిలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, అదే రీతిలో ఆ దాసుల ద్వారా పరిశుద్ధపరచబడిన పరిశుద్ధుల ద్వారా మనకు ఎన్నో మాటలు భక్త్ సింగ్ గారి గురించి తెలియపరుస్తూ వస్తున్నారు. సరే, అందు నిమిత్తం ఈ కూడిక, ఈ యొక్క కృతజ్ఞత కూడిక ఆ దైవజనుడి ద్వారా దేవుడు ఈ ప్రాంతాన్ని నడిపించి ఈ ప్రాంతంలో దేవుడు వాడుకున్న కూడాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేవుడు నమ్మదగిన వాడు, ఎందుకంటే కూడికి స్టార్ట్ అయ్యింది కానీ మేము లేవు. మేము ఇంటికాడ ఇరుక్కుపోయి ఉన్నాం వర్షంలో. ఇంటికి వెళ్ళిన కరెక్ట్గా స్టార్ట్ అయ్యే టైంకి వర్షం స్టార్ట్ అయింది. తగ్గిద్దిలే వెళ్దాం అనుకుంటే ఇంకా ఎక్కువైపోయింది. మరలా ఆట వినిపించి రావడం చాలా కష్టమైపోయింది. అయినా రాజాన్న చెప్పాను, నేను ఉండాలి ఎప్పుడు కూడికి అయితే స్టార్ట్ చేసేసి టయానికి ఆరంభించాలి. దేవుని కృప. యాక్చువల్లీ కేక్ కటింగ్ ఉండేది సహజంగా పాప బర్త్డేకి, ఈ సంవత్సరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షంలో వెళ్ళి తీసుకురావడానికి అవకాశం లేదు, టైం లేదు. ఏదైనా అవకాశం ఉంటే చూద్దాం, చివరిలో ఏదైనా ప్రేమ అయిన సమయం ఉంటే. కాబట్టి భక్త్ సింగ్ గారి యొక్క సావాసం ఉన్న మనం ఆ దాసుల ద్వారా వెళ్ళిన అనుభవాల్లో మనం నడుతూ వెళ్దాం. ఎన్నో ఆశీర్వాదాలు మనము పొందుకునే వారు ఉన్నాం. తర్వాత ఈరోజు మా యొక్క పాప నిత్యాశ్ర రిజాక్స్, మరి ఆమె ఈ లోకానికి వచ్చి ఇది 5వ సంవత్సరం వచ్చింది. ఇప్పటికి 4 కంప్లీట్ అయ్యి 5వ సంవత్సరం. నేను ఒక చిన్న మాట అన్నగారు ముందర చెప్పాలి, ఇంతకుముందు మీ అందరికి కూడా తెలుసు, మళ్ళా చెప్తున్నారు. సిస్టరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకా 1 మంత్ టైం ఉందన్నారు. ఏదో స్టమక్ పెయిన్గా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఏమన్నారు, 1 days 2 days అట్లా వచ్చి పంపించేయబోతున్నారు. మళ్ళీ తర్వాత డాక్టర్ గారు వచ్చి, లేడీ డాక్టర్ వచ్చి, అమ్మ నీకు టైం లేదు, నీకు ఆపరేషన్ చేసేయాలన్నారు. ఆ రోజు ఎప్పుడంటే భక్త్ సింగ్ గారు చనిపోయినటువంటి రోజు, September 17. నేను అంతకుముందు 2-3 రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటాను. అప్పుడు ఎబ్రోన్లో ఉన్నా, ఎబ్రోన్ పులిపేట దగ్గర ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఎవరినిచ్చినా పర్లా, మొదటైతే ఆడపిల్ల కావాలనే కోరుకున్నా, ఇచ్చేవు. రెండోసారి ఎవరినిచ్చినా పర్లా, కానీ ఒక గుర్తింపు ఉండేదట. ఎందుకంటే మొదటి పాప పుట్టినప్పుడేమో డబ్బులు మారిపోయినాయి, పాత డబ్బులు పోయి కొత్త డబ్బులు వచ్చినాయి. అదే రోజు November 8 కరెక్ట్గా పుట్టినరోజే, ఆ రోజే మోడీ గారు డబ్బులు చేంజ్ చేసేసాడు. రెండో పాప పుట్టినప్పుడు కూడా ఏదో గుర్తింపు ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశారు. నీ చిత్తమైతే భక్త్ సింగ్ గారి పుట్టినరోజు, ఒకవేళ మగ పిల్లోడు పుడితే భక్త్ సింగ్ గారి పేరు పెట్టుకుంటా, లేదా ఆడపిల్ల పుట్టినా నీ చిత్తం ప్రభు, ఎవరైనా ఓకే. ఆ రోజు అనుమతిస్తే హ్యాపీ ప్రభు అనుకున్నాను. 11 గంటలకు సిస్టర్ ఫోన్ చేసి, అయ్యా ఆపరేషన్ ఈ రోజే చేసేస్తానన్నారు. మరి ఎట్లా అన్నారు. కరెక్ట్ నా బాగా గుర్తు, ఎబ్రోన్ బుక్ రూమ్లో ఉండాలి. సరే అమ్మా, త్వరగా ఆపరేషన్ చేయించేసుకున్నాను. నీకేమి నువ్వు బాగానే చెబుతున్నావు, నేను ఆపరేషన్ చేయించుకోవాల్సింది నేను కదా, బ్లడ్ సరిపోతున్నారు. పర్లేదు కానిచ్చే దేవుడు చూసుకుంటాడు. బ్లడ్ ఇవ్వడానికి ఇక్కడి నుంచి నేను వెళ్ళాలి, కానీ దేవుడు ఆ బ్లడ్ ఇవ్వకోకుండానే, ఏ బ్లడ్ ఎక్కించుకోకుండానే ఆపరేషన్ కంప్లీట్ చేయించేసాడు. అద్భుతం. 17th నాకు అదొక గుర్తింపు. ఆ దైవదాసులు గుర్తు చేసుకుంటూ, నాకు దేవుడు ఆ దైవదాసుని యొక్క ప్రభు మహిళ పిలువబడిన రోజు దేవుడు నాకు ఒక కుమార్తెను బొమ్మానికి ఇచ్చినందుకు సంతోషం. తన 2 విధాల సంతోషమే. ఆ దాసుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, కుమార్తెని దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకొక సందర్భం ఉంది, 3వ సందర్భం ఉంది. ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారా? నేను అనగానికి కూడా చెప్పలా, లేకపోతే దాని గురించి కూడా వర్తమానం చెప్పేవాడు. టైం లేదు కాబట్టి చెప్పలా. 3వ సందర్భం ఏంటంటే, నేను నర్సాపూర్కి వచ్చి 5వ సంవత్సరం వచ్చింది. 4 కంప్లీట్ అయిపోయింది. 4 సంవత్సరాలు ముగించుకొని 5వ సంవత్సరం, అసలు ఆగస్టు 15కే ఇక్కడికి వచ్చాను. సంపూర్ణంగా వచ్చింది సెప్టెంబర్ 14వ తారీఖు లెటర్ తీసుకుని ఎప్పుడు. ఆ తర్వాత మా పాప పుట్టింది, అటు ఇటు ప్రయాణాలు. అంటే నర్సాపూర్ వచ్చి కూడా 5 సంవత్సరాలు. దేవుని గొప్ప కృప ఏంటంటే, 5వ సంవత్సరములో దేవుని మందిరములో దరిదాపు దేవుని మందిరంలో సంతోషకరంగా మందిరం మొత్తం చక్కగా నిర్మాణం అయినంత వరకే కరెంటు లైట్లతో ఫ్యాన్లతో మనం దేవుని మందిరంలో కూర్చోగలిగాం. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 5వ సంవత్సరం కృపకాలంలోకి వచ్చేసింది. నా సేవా జీవితంలో నర్సాపూర్ వచ్చి 5వ సంవత్సరం కృపాకాలంలో ఉన్నా కాబట్టి ఇది కూడా కృతజ్ఞతే. కాబట్టి మొదటిగా భక్త్ సింగ్ గారు ప్రభు మధ్యలో పిలువబడినందుకు, 2 మా పాప యొక్క 2వ పాప నిత్యాశ్ర రిజాక్స్ జన్మదిన కూడిక నిమిత్తమై, 3వ కోణం ఏంటంటే, ఈ నర్సాపూర్కి నేను సంపూర్ణంగా సేవకు వచ్చి నర్సాపూర్ స్థానిక సేవకుడికి వచ్చి 5వ సంవత్సరం ఇది. ఇవన్నీ స్మరించుకుంటూ కృతజ్ఞత కూడిక. అయితే ఈ రోజు మాత్రం
భక్సింగ్ గారి నిమిత్తమే కూడిక, పాప బర్త్డే ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం మరి మేము ఈ యొక్క నర్సాపూర్కి వచ్చి 5 సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు అది సంఘం నుండైనా లేదా నా వ్యక్తిగతంగా కృతజ్ఞత కూడిక కలిగి ఉంటాం. కాబట్టి వచ్చే ఆదివారం కృతజ్ఞత కూడిక, అంటే అన్ని కృతజ్ఞత కూడిక ఒకే రోజు పెడితే కలిసి వచ్చింది అనుకోకూడదు. కాబట్టి వచ్చే వారం నేను నర్సాపూర్కి వచ్చి 5 సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు వచ్చే ఆదివారం అది సంఘం నుండైనా లేదంటే నా వ్యక్తిగతంగానే కృతజ్ఞత కూడిక కలిగి ఉన్నాం ప్రేమ విందు. కాబట్టి ఈ రోజు అయితే ప్రేమ విందు ఉంది. వచ్చిన వారందరూ కూడా మరి ఎవరో కూడా ఖాళీకి వెళ్ళిపోవద్దు. మరి భక్సింగ్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ రోజు ప్రేమ విందు అనేది సిద్ధపరచబడింది. కాబట్టి ఆ యొక్క కూడిక చివరి ప్రార్థన ఆశీర్వచనం అయిన అనంతరము మరి అందరికి ప్రేమ విందు ఉంది. అంటే స్పెషల్ ఏం లేదు కానీ ఉన్నదే స్పెషల్. కాబట్టి దాన్ని సమృద్ధిగా మనం భోజనం చేసి వెళ్ళాలి. ఈరోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే సమృద్ధి అయిన వర్షం పడింది ఈరోజు. అయినా కానీ మందిరానికి వచ్చారు, సంతోషం. కాబట్టి దీన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. సంతోషంగా మరి యొక్క పాప బర్త్డేలో పాల్గొన్నాను, వందనాలు. పాప బర్త్డేకి వచ్చినందుకు, అదే రీతిలో భక్సింగ్ గారు దేవుడి సన్నిధిలో తీసుకున్నందుకు, దేవుడు ఆ రోజు జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ దైవ దాసుని గురించి కూడా వినడానికి వచ్చినందుకు కూడా వందనములు. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నాము. అదైన అనంతరము మరి మ్యాట్స్ చేసుకున్నట్లయితే ప్రేమ విందు ఇక్కడే కలిగి ఉంటాం. బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోండి. యథాస్థితి కానీ సిస్టర్స్ యవనస్తులు ప్రత్యేకంగా భోజనంలో సర్వింగ్ చేయడం వరకై సిద్ధంగా ఉండండి. చివరి ప్రార్థన ఇంకా ప్రత్యేకంగా నా కొరకు, కటాక్షం కొరకు, ప్రాముఖ్యంగా పెద్ద పాప షిఫ్రాయి ఎగ్జామ్స్ ఉన్నాయి. 2వ పాప నిత్యాస్త్ర రిజైన్స్, 3వ పాప ర్యాప్చర్ ఇస్రాక కొరకు ప్రార్థన చేయండి. మా మామయ్య గారికి కొద్దిగా బాగుంటుంది, ప్రార్థన చేయండి. అత్తయ్య గారి కొరకు, మా బావమార్ది గర్భఫలం లేదు వారి కొరకు, తర్వాత అశోక్ బావాన్ని ఉండడం ఆయన గర్భఫలం కొరకు, సురేష్ మా తమ్ముడి గర్భఫలం కొరకు కూడా ప్రార్థన చేయండి. మా తండ్రి తమ్ముడికి రక్షణ కొరకు, వారికి ఆత్మీయ జీవితంలో ఎదగడం కొరకు కూడా, జాబ్ కొరకు కూడా, తమ్ముడు కొరకు కూడా ప్రార్థన చేయండి. మా గ్రామం కొరకు, సొంత గ్రామంలో మందిర నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వం అయితే ఆ మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మీరందరూ చూస్తూనే ఉండరు, పొరపాటును కొట్టుకోవద్దు. ఈ స్విచ్ బోర్డులు ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ అవ్వాల. ఏంటంటే అన్నగారు వస్తున్నారు, అదిగాక ఇచ్చిన పని త్వరగా కంప్లీట్ అవ్వాలన్న ఆలోచన మీద అన్ని చేసాము. అనుకున్న ప్లాన్ వేరు, మళ్ళీ వేరేది ప్లాన్ చేంజ్ అవడం ద్వారా ఇవన్నీ లేట్ అయిపోయి, అయినప్పటికీ దేవుడు సమకూర్చాల్సిన రీతిలో సమకూర్చాడు. కాబట్టి ఈ ఫ్యాన్ లైట్లు అన్ని కూడా దేవుడు సకాలంలో సమకూర్చాడు. దేవుడు వందనాలు. ఇంకా రేపు మార్నింగ్ తో కూడా కరెంటు వర్క్ కూడా అయిపోతుంది. ప్రార్థన చేయండి. ఇంకా తర్వాత దానికి కరెంటుకి సంబంధించి వైరింగ్ కానీ, వైర్స్ కానీ, స్విచ్లకు కానీ అమౌంట్ పే చేయాలి. లైట్లకి, ఫ్యాన్స్ పే చేసేది, ఇంకా రెండింటి వైర్కి, తర్వాత స్విచ్ బోర్డుకి వాటికి పే చేయాలా. వాటి కొరకు ప్రార్థన చేయండి. బోర్ ఒకటి వేసుకోవాలా, ప్రార్థన చేయండి. ఎదుర ప్రభుత్వం అయితే మరి 1 రూమ్ ఒకటి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలా. ఇప్పుడు ఇలాంటి సమయంలో వర్షం వచ్చినప్పుడు వంట వండుకోవడానికి ఇబ్బంది ఉంది, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా పక్కన ఉన్న స్థలం కూడా కొనాలి మందిరం కొరకు. పాత మందిర స్థలం ప్రభుత్వం అయితే అమ్మటానికి సిద్ధంగా ఉంది, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సంఘస్థులకి, పత్నూరు నుంచి వచ్చిన దేవదాసులకి అందరూ కూడా ప్రభు నామం పెట్టి వందనాలు. ప్రత్యేకంగా మరి అన్నగారు మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టు తిమ్మాని అని అన్న ఈ మందిరం కొరకు చాలా ప్రయాసపడ్డారు. అన్న వరకు మనం మాకు తెలుసు, ఎందుకంటే కొంతమందికే తెలుసు ఎంత ప్రయాసపడ్డాడు అన్నారు. కాబట్టి మందిరంలో ఇంట్లో నిర్మాణం అవడంలో అన్నది కూడా ఒక పాత్ర ఉంది. అది చెబితే బహుమానం పోయేది కాబట్టి చెప్పట్లా. అది చాలా ప్రయాసపడ్డాడు ఈ మందిరం యొక్క నిర్మాణం కొరకు. కాబట్టి సంఘంలో కూడా చాలా మాట్లాడి చాలా విధానాలు కూడా. కాబట్టి అన్నగారి యొక్క భవిష్యత్ పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, తండ్రి గారి కొరకు ప్రార్థన చేయండి. ఏజీ కాలనీలో ఉన్నటువంటి తమ ప్రార్థనా మందిరం కొరకు ప్రార్థన చేయండి. మరి అంత అడగంగానే అన్నగారు కాదనుకోకుండా కంబైన్డ్ యూత్ మీటింగ్ నుండి కూడా తర్వాత కూడా మళ్ళీ కాల్ చేసి, బ్రదర్ నేను ఇట్లా మీటింగ్ లో మీరు చెప్పింది కొద్దిగా అర్థం కాలేదు, చెప్పండి బ్రదర్ అంటే ఇట్లా సంగతి అన్నట్టే వస్తాను బ్రదర్ ప్రభుత్వం అయితే. వాస్తవానికి అన్నగారు చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తాను. వారికి బుధవారం రోజు సంఘ ప్రార్థన రోజు అసలు ఎటు పోరంట, వాడు ఖచ్చితంగా మందిరంలో ఉంటారంట. సంఘ ప్రార్థన రోజు ఏం చేస్తారు, సంఘం అంతా మందిరంలో ఉంటారు. కానీ అన్నగారు ప్రత్యేకంగా మరి రిక్వెస్ట్ మీద అడిగినప్పుడు అక్కడ కూడా సంఘంలో పర్మిషన్ తీసుకున్నలా మరి మన మధ్యలోకి వచ్చాడు. చాలా సంతోషం. కానీ ప్రభుత్వం అయితే నేను ఇంకో కోరిక ఉంది, మరలా ఒక ఆదివారం రావాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా చూడవచ్చు అన్నగారు కూడా చక్కగా. తర్వాత వీటికి కూడా మిషన్స్ పెట్టాలి, లిఫ్ట్ మిషన్స్. ఇవి కూడా ఖరీదుగానే అవుతున్నాయి, వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. అన్నగారి యొక్క పరిచర్య తిరిగి ప్రయాణం కొరకు మన మధ్యలో
ఎత్తబడినటువంటి మాటలకు దేవుడి నీరుకడు ఫలింపు చేయాలని కూడా ప్రార్థన చేయండి. భవిష్యత్తు మా సేవ పరిచర్య కొరకు కూడా, మా కుటుంబాల కొరకు, ఇక్కడ ఉన్న సంఘ పెద్దలు, పరిచారకుల కొరకు, పరిచర్య అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకోండి. చివరి ప్రార్థన. మీ ప్రియ కుమారుడు మా స్వంత రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మరొకసారి మీ పాద సన్నిధిలో సాగిలపడుతూ ఉన్నాం. మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మీరు నమ్మదగిన దేవుడవు, వాగ్దానములు నెరవేర్చువాడవు, ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, సర్వమును నిర్వహిస్తూ అన్ని పరిస్థితుల్లో కూడా మీరు మాకు చాలిన దేవుడుగా ఉన్నారు. మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు మిమ్మల్ని ఆరాధించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేటి దినము మరి భక్సింగ్ అంకుల్ గారు వారిని మీరు మహిమలోనికి చేర్చుకున్న దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయన దర్శనాన్ని, ఆయన స్థాపించిన ఈ సంఘ సహవాసాన్ని, ఆయన బోధించిన విషయాలను, ఆయన కనుపరిచిన మాదిరి జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపించినందుకే వందనాలు. విశ్వాసములోనే మా జీవితాన్ని కొనసాగించాలని, వాక్యానుసారమైన జీవితము మేము జీవించాలని, రక్షణ, ఆత్మ రక్షణ నిశ్చయత కలిగి ఆ రక్షణ ఆనందము పొందుకున్న వారమై సదా మిమ్మల్ని సేవిస్తూ ప్రభా మిగిలిన జీవితాన్ని అంతా కూడా మీ కొరకు జీవించడానికి అటువంటి తీర్మానములో మేమందరము రాగలుగుటకు మీరే కృపా సహాయం మీరు ప్రసాదించండి. ఏ దినము మరి ఇక్కడ స్థానిక సంఘ కాపరి దైవదాసులు సహోదరుడు మహిమదాస్, అలాగే మరి సిస్టర్ కటాక్షం తండ్రి, వారిని మీరు కాపు కాస్తూ ఉన్నారు, ప్రత్యేకించినారు, పిలుచుకున్నారు, ఈ ప్రాంతానికి నడిపించినారు. గతించిన 5 సంవత్సరాలుగా మీరు వారికి అనుగ్రహించిన కృపా సహానుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. వారు మీ సేవకు నమ్మకంగా మిమ్మల్ని సేవిస్తూ, నమ్మకంగా మిమ్మల్ని వెంబడిస్తూ ఇక్కడ ప్రయాసతో కూడిన ఈ పరిచర్య సేవ జరిగించుటకు ప్రభా వారికి అన్ని పరిస్థితులను అనుకూలపరిచిన ఈ సంఘాన్ని మీరు విస్తరింపజేసినారు. రక్షణ పొందిన వారిని చేరుస్తూ వచ్చినారు. ఇక్కడున్న ప్రజలందరినీ కూడా ఈ దీపస్తంభము వైపు ఆకర్షించినారు. తండ్రి, మీ మార్గములలో వారు నడుచులాగున, మీ రాజ్యం కొరకు సిద్ధపడులాగున, మీరు ఉచితంగా అనుగ్రహించే ఈ రక్షణ భాగ్యము పొందుకొనులాగున ఇక్కడ మీరు జరిగిస్తున్న ఈ పరిచర్య సేవకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. గత 5 సంవత్సరాలలో మీ విశ్వాస్యత వారు రుచి చూచుటకు కృప చూపించినందుకై వదనాలు. రానైన దినాలలో కూడా మీ యొక్క ఉద్దేశములు, మీ యొక్క చిత్తము సంపూర్ణముగా నెరవేర్చుకొని మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను. ఈ మందిరము, సంఘం యొక్క సరిహద్దులు విస్తరింపజేయండి. వారు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారు, ఏ రీతిగా దీన్ని అభివృద్ధి పరచాలని వారు కోరిక కలిగి ఉన్నారు. ప్రభా, హృదయ వాంఛలను తీర్చే దేవుడు గనక మీ ఉద్దేశానుసారంగా వీరి అక్కర అవసరత ప్రతిదీ కూడా మీ మహిమైశ్వర్యం నుంచి వారికి ప్రసాదించి ఆ రీతిగా ఈ సంఘమును, మందిరాన్ని, సంఘస్థులను మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాను. సంఘస్థులు కూడా మీ మార్గములలో నడుచుకుంటూ, మిమ్మల్ని వెంబడిస్తూ, మిమ్మల్ని సేవిస్తూ, మిమ్మల్ని ఆరాధించే ఆరాధికులుగా, అన్ని పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మహిమపరిచే మీ సాక్షులుగా వారిని లేవనెత్తమని, నిలవబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, వీరిని ఇరువురిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానంకై వందనాలు. మరి క్షిప్ర ఇవాంజలిన్ కొరకు వందనాలు, అలాగే నిత్యాశ్రయ రిజాయిస్ని బట్టి వందనాలు. ర్యాప్చర్ ఇస్రాక 3 కుమార్తెల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం.
ప్రత్యేకంగా నేటి దినము రెండో కుమార్తె నిత్యాశ్రయ రిజాయిస్ గత 5 సంవత్సరాలు బిడ్డ ఎదుగుదలలో మీరు బిడ్డను దీవించినారు, ఆరోగ్యం అనుగ్రహించినారు, మంచి ఎదుగుదల అనుగ్రహించినారు, కాపాడి సంరక్షణ భద్రత మీరు అనుగ్రహించినారు. ఈ దుష్టలోకంలోని మలినము అపవిత్రత పాపం నుంచి మీరు బిడ్డను భద్రపరిచినారు. మీ మందిరము మేలు చేత పోషించబడులాగా మీరు కృప చూపించినారు. తనకు ఒక నూతన సంవత్సరము దయాకిరీటము ప్రసాదించినందుకే వందనాలు. మీరు చేసిన మేలులు, మీరు అనుగ్రహించిన ఆశీర్వాదములకే మీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నూతన సంవత్సరంలో కూడా బిడ్డను మీ దయగల హస్తాలకి అప్పగిస్తూ ఉన్నాను. ఏ రీతిగా అయితే మీరు పరలోకపు తండ్రిగా ఉండి నిత్యము వరకు నిత్యాశ్రయముగా ఆశ్రయ దుర్గముగా నమ్ముకున్న దేవునిగా ఉంటానని వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానం బిడ్డపక్షంగా చేపడుతూ ఉన్నాను. ఆ బిడ్డను ఇప్పటి నుంచి ఈ ఆరంభం నుండి యేసుక్రీస్తు ప్రభువు అది తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ బిడ్డను మీ కాపుదల సంరక్షణలో ఉంచమని, తనను అనేక మందికి ఆశీర్వాద కారణంగా జీవించమని వేడుకుంటూ ఉన్నాను. చేరి వచ్చిన వారందరినీ మీరు దర్శించండి, వారికి పరలోకపు ఆశీర్వాదములకు వారిని పాత్రులుగా చేయండి. మరి ప్రియులు వారు ఏర్పాటు చేసిన ప్రేమ విందు, దాంట్లో మేము క్రీస్తు ప్రేమను రుచించినట్లుగా ఆ భోజన పదార్థాలన్నింటినీ కూడా మీరు మా కొరకు ఆశీర్వదించండి. ఆ ప్రేమ విందు సహవాస సమయాన్ని కూడా మా కొరకు దీవించండి. ఈ రీతిగా వచ్చిన వారందరినీ మీ పాద సన్నిధిలో ఎత్తిపడుతూ వారిని దీవించమని కోరుతూ, తిరిగి మేము ఇళ్ళకి వెళ్తున్నప్పుడు కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఎల్లప్పుడూ మీ శక్తిని అనుభవింపజేయండి. మీ ప్రేమతోటి మమ్మల్ని ఆవరించి ఉంచండి. సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ మా ప్రార్థన స్తుతులు చెల్లించి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటిగా నూతన మందిరంలో మొట్టమొదటి బర్త్డే. ఫస్ట్ ఎవరు బర్త్డే జరిగింది, ఎవరు పెళ్లి జరిగిందని ఎదురు చూస్తున్నాను నేను. కానీ చివరికి మా బాబు బర్త్డేనే జరుగుతుంది. నూతన మందిరం యొక్క వెలుగులో అంటే మొదటి మా బాబు బర్త్డే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా జరిగించుకుంటారనుకున్నా కానీ చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రేమ విందు అయిన అనంతరం కేక్ కటింగ్ ఉంది. ఆ తర్వాత ఎవరైనా కలుసుకోవాలనుకున్న వాళ్ళు కలుసుకుందరు. మొదట భోజనం చేసిన తర్వాత కేక్ కటింగ్ ఉంది, అలాగే ప్రార్థన చేస్తారు, తర్వాత ముగించుకోండి. ఉన్నారు నగరములకై చెక్కబడిన మూల కంపములు. నగరంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కమ్మములుగా అంటే కుటుంబాన్ని నిలబెట్టేదే కుమార్తెలు అని. అందుకే మన ప్రార్థన ఏంటి అంటే రానున్న దినాలలో నిత్యాశ్రయ ఏదో ఎక్కడ పరిగెట్టేస్తుంది బాగా, నిత్యాశ్రయాన్ని కూడా దేవుడు ఈ రీతిగా దీవించి అనేక కుటుంబాలకి తను కూడా ఆశీర్వాద కారణంగా ఉండాలన్నదే మన ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నిజమైన దేవుడవు, సత్యవంతుడవు, మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడవు, మమ్మలను విమోచించినారు, మా ఆత్మలను రక్షించినారు, నిత్యరాజ్యం యొక్క నిరీక్షణ మాకు ప్రసాదించినారు. సర్వాధికారి అయిన ప్రభువు, సర్వశక్తివంతుడైన దేవుడవు, మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని పూజించి ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మా ప్రియ సహోదరుడు మహిమదాస్ అలాగే సహోదరి కటాక్షం వారికి అనుగ్రహించిన రెండవ సంతానం నిత్యాశ్రయ రిజాయిస్, ఆ బిడ్డను గత 5 సంవత్సరాలుగా
మీ సంరక్షణ, మీ భద్రత, మీ పోషణ అనుగ్రహించినారు. ఆ బిడ్డను చూచి మేము ఎంతో ఆనందించే కృపను చూపించినారు. ఈ దినము తనకు ఒక నూతన దయాకిరీటం ప్రసాదించినారు. మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల ఖమ్మములుగా ఉండాలన్నారు. నగరంలో కుటుంబములు నిలబెట్టేవారిగా ఆ రీతిగా దైవికమైన జ్ఞానముతోటి బిడ్డ ఎదిగి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండులాగున బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. బిడ్డ పుట్టినది మొదలుకొని ప్రతి సంవత్సరం అనుగ్రహించిన ప్రతి వాగ్దానము బిడ్డ పక్షంగా మీరు నెరవేరుస్తూ వస్తున్నారు. అలాగే వాగ్దానాల్ని చేపడుతూ ఆ బిడ్డను మీ దయగల హస్తాలకి అప్పగిస్తూ మీరు చేసిన ప్రతి మేలుకై మిమ్మల్ని కొనియాడి స్తుతిస్తూ ఈ మా ప్రార్థన ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతులు చెల్లించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువా పడని కొనియాడెదము మరువా పడని సేనని. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే లోపలెరుగవు, కార్యములు చేయుదువు. నీవొక్కడవే లోపలెరుగవు, కార్యములు చేయుదువు. నీవు కృపయే నిరంతరము నిలచి ఉండునుగా. నీవు కృపయే నిరంతరము నిలచి ఉండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై. నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై. జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమిప్పుడు. జాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమిప్పుడు.
యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను వరదవలే భక్తిహీనులు పొర్లిన వరదవలే భక్తిహీనులు పొర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణపు చురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణపు చురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తనాలయములు నా మొర వినెను తనాలయములు నా మొర వినెను అదిరెను ధరణి భయకంపముచే అదిరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల భూనాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల భూనాదులు వణికెను తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల దహించి వేసెను వైరుల నెల్ల యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుముల మెరుపుల మెండుగా చేసి ఉరుముల మెరుపుల మెండుగా చేసి అపజయమేచును అపవాదికి అపజయమేచును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగలవారిపై దయ
చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము నలచును గర్విష్ఠుల యొక్క గర్వము నలచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాలగజేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాలగజేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పాక్షము చేర్చిన అక్షయముగా తన పాక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు అర్హుడవీవే యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు